హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బొమ్మకి వెళ్తున్నాం వినాయక స్వామి బొమ్మను చూసేకి. చెప్పనా ఎవరెవరు వెళ్తున్నాం? ఇప్పుడే మేము దగ్గరికి చూడడానికి వెళ్తున్నాము. హలో కెమెరా తగులుతుంది. హలో ఉండు వస్తాను. హలో, ఓటుగిరి విలేజ్ గణేష్ మహారాజుకి జై. నడివేది శివాలయం ఎదురుగా ఉండేది. మేము సాయంత్రము బొమ్మ ఎత్తుకొని వస్తాం, పెట్టేస్తాం. పెద్ద ప్లానింగ్ ఆ రోడ్ అయినా బ్లాక్ చేస్తాం, రోడ్ మొత్తం బ్లాక్ చేస్తాం. ఈసారి మట్టుకో స్థలం లేకుండా ఉంటే మొత్తం ఊటుకూరు గ్రామం మొత్తం ఈడ మొత్తం మీకు ఇంట్లో ఆధార్ కార్డు కానీ, రేషన్ కానీ, కిసాన్లు కానీ, బస్సులు కానీ, టిఫిన్ కానీ ఏం మీకు నీళ్లు కూడా ఉండవు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మాకేం కావాలి? వినాయకం స్థలం కావాలి. మా ప్రయత్నం యూత్, ఊటుకూరు యూత్. నాది వయసు 45 ఏళ్ళు. 18 ఏళ్ళు కాంచి పిల్లలు వస్తారు. ఓటు ఎక్కువ ప్రతి ఒక్కడు వచ్చాడు. రోడ్డు మీద కూర్చుంటారు. అడగండి, పెద్దలు అడగండి. ముసలోళ్ళకు పింఛన్ వస్తుంది. వాళ్ళకు అడగండి. యూత్ వచ్చారు కదా ముందుకు. స్థలం ఆడిది, సావిటి ఆడిది, శివాలయం ఆడిది, పంచాయతీ ఆడిది. అడగండి, మాకేం కావాలి? వినాయక బొమ్మ పెట్టుకోవాలా. ఊటుకూరు మొత్తం ఒకటే వినాయక బొమ్మ మొత్తం ఇది ఒకటే. మాకేం అవసరం ఊర్లో? మీకు రేషన్ కట్ చేస్తాము, అన్ని మొత్తం రోడ్డు కూడా కట్ చేస్తాము. పెద్దోళ్ళని చెప్తాం, ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి. ముసలిను పింఛన్ తీసుకో, 60,000 పైన ఎంక్వైరీ చేసుకోండి. మాకు సావిటి ఆడు ఉంది, బొమ్మ ఆడ పెడతా. అదొకటే. మిస్టర్ డాక్టర్ బొమ్మ నాగమ్మ నాగమ్మ బొమ్మ ఆడ పెడతా ఉన్నారు. బాగు చేసాం లేదా? ఊటుకుల బొమ్మ అంతా ఆడ ఉండింది. ఉండు, ఈ పొడికాడ పనుకుంటా ఉన్నాడు. ఓకే, బొమ్మ ఊర్లో మొత్తానికి ఏడ బాగా చేస్తా ఉన్నారు. ఏడా శివాలయం కాడ ఏడా ఊరంతా అన్నా రెడీయా? బయలుదేరా. స్టార్ట్ అవుదాం. రెడీయా? మాకు న్యాయం కావాలి. ఎన్నిసార్లు చెప్పాలరా? చదువుకొని న్యాయం ఉండదు. లోపల ఉన్న న్యాయం వాళ్ళు పలకలే. వాళ్ళు పలకరా? అవి పెట్టద్దు. ఇప్పుడు వినాయక చవితికి వెళ్తున్నాం. పక్కన కానీ చెప్పు కానీ లారీ వాళ్ళే గుర్తులే. ఇప్పుడు పోతున్నాము, అందరం వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే రెండు కార్లు ఉన్నాయి. ఇంకొక కార్ యాడ్ పర్మిషన్ లేదు అంటాడు. వ్యాపారం 10 మంది పోతున్నారు. వ్యాపారం ఇది. చెప్పు మళ్ళా నువ్వు క్రియేట్ అయ్యి కొన్ని క్రియేట్ చేసి బాగా చేసి చెప్పు. మీరు వస్తారు కదా, బొమ్మ కూడా చేద్దాం పయ్యా. కాళ్ళు వాడతాను మంజులా. గణేష్ మహారాజ్ కి ఓట్ ఎక్కువ చేసుకుంటా పోతాను. టాక్సీ చూస్తే విపరీతంగా ఉన్నారు డ్రైవరు. అది ట్యాక్సీ లాగా లేదు. ఫాల్ట్ వేసాడు. మళ్ళా 9 కొడదామని చూస్తాను. 9 భాస్కర్ అసలు ఒప్పుకోను. నేను ఒప్పుకోను. రారా నువ్వు అంటాడు. రారా అంటాను. భాస్కర్ ఏమన్నా అంటే నేనే పట్టించుకోను. బొమ్మ పోయేటప్పుడు ఇలాంటి వాళ్ళని తీసుకున్నా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? నిద్రపోతాను. ఎట్ట నిద్ర వస్తుందా నీకు? యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. బా చెప్పా మేము ఇంతమంది. హాయ్ గైస్, ఇప్పుడే మంగళానికి వచ్చాం. ఇప్పుడే బొమ్మను చూడండి వచ్చాం. నీతో ఏం లేదు.
అద్దా లోపలికి పోయి బొమ్మలు చూస్తాను వాళ్ళు అందుకని ఇదే ఈ సందర్భం రమ్మన్నాడు అద్దా లక్ష్మో అద్దా ఆడ కొట్టుకొని వస్తాడు. అందరూ కొట్టుకుంటున్నారు. ఏం కొడుతున్నావురా, దేనికి కొడుతున్నావురా అంటే ఏం లేదు. ఇది ఏంటి ఆ లిరిక్ ఏంటి? బాలన్న మాట్లాడుతాను అక్కడ బుకింగ్ అయిపోయింది. బుకింగ్ కూడా అయిపోయినట్టున్నది. వీళ్ళ సిచ్యువేషన్ చూస్తుంటే బుకింగ్ కూడా అయిపోయినట్టున్నది. తెలిసి ఇక్కడ డిస్కౌంట్ 2.5 లక్షలు అంటాడు. డిస్కౌంట్ డిస్కౌంట్ 2.5 లక్షలు. నేను కలర్ మేమే కొట్టుకుంటా అని చెప్తాడు. ఆయన నంది ఉన్నది, ఆయన నందిని ఎత్తుకోపోతాం ఇప్పుడు. మీరందరూ చూసినట్టయితే ఇదేంట్రా అయితే? అరే ఈసారి సింహవాహనం మీద పోవాలి. మనం ఈసారి ఈ వాహనం రూపంని దేవుడిని చూడాలనుకుంటున్నాం. ఇలా ఉంటే మనకు బాగుంటుందని ఫిక్స్ అయిపోతున్నాం. మన ఈ సంవత్సరానికి మీరందరూ ఎలా ఉండాలి చూసుకోండి. ఇది చాలా బాగుంటుందని మనందరం అనుకుంటున్నాము. ప్రజెంట్ మేము బుక్ చేసిన బొమ్మని మాత్రం ఎవరో బుక్ చేసుకున్నారు అనుకుంటున్నారు గైస్. మాకు మాత్రం ఏం చెప్తావు? కడుపు ఎక్కువ చెప్పు. అదే పోయి ఆ బొమ్మలు నేను చెప్పాలా మీకేం చెప్పినా నేను ఆ బొమ్మని ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పినా ఫిక్స్ అయిపోయింది. అదే ఆల్మోస్ట్ అదే చేస్తాను. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. చిన్నగా ఆ బొమ్మే సైడ్ ఈ మధ్య చెక్క బొమ్మ మర్చిపో మళ్ళా ఆడిపోవాలి. ఈదులో తిప్పతిరా జేసీబీలు రెండు పెట్టుకొని ఏవల్ల సొగం రోడ్లు కొట్టుకోండి. లారీ జరిపోదు. అదే ఈ బొమ్మ అయితే జేసీబీలు పెట్టుకోవాలి ముందు పక్క రెండు. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? లారీ అంటే లారీ వచ్చి డోర్లు తింటారా? వాటర్ బైక్ పెట్టి సార్ అంతా మా వాడికి చెప్పండి. నువ్వే మెయింటైన్ మేము బాగా వచ్చి కొలతలో ఫ్రెండ్స్ మీకు నేను లాస్ట్ ఇయర్ చెప్పాను ఆ బొమ్మ ఫిక్స్ చేపిస్తా అని. ఇప్పుడు ఫిక్స్ ఆల్మోస్ట్ చేసేస్తాను. ఏంది దూడే సందులోకి దూడాడు. ఏంది ఇదిలో ఇదేంది ఇదే ఈ సందులోకి దూడతాడు. సరే సరే ఏ మనీతో సుగోల్డ్ గారు బొమ్మ పెట్టాలని చూస్తాను. కాదు సుగోల్డ్ గారు బొమ్మ ఫీలింగ్ అందువల్ల మొడ్డ ఎవరిని లెక్క చెయ్యి 3 కళ్ళు ఎక్కిస్తారు. అంటే ఇప్పుడే దక్కించాము. ఒకటి తల ఫోన్ మాట్లాడుతాను. ఇది చేస్తున్నారు ఆల్మోస్ట్ ఓకే ఠీకే ఓకే. నేను లాస్ట్ ఇయర్ చెప్పాను కదా మీకు చెప్పినట్టు చేస్తానా. ఇది ప్రాబ్లం. దాన్ని ఎట్టి మేము మన బొమ్మగా తీసుకోవాలి. బొమ్మ అది సస్పెన్స్. ఖాళీ ఉంది దాన్ని మాట్లాడి 5 అడుగులే 5 అడుగులే బొమ్మ. డెకరేషన్ 4 లక్షలు, పటాకులు 5 లక్షలు.
ఓకే ఏనా భాస్కర్ ఆల్మోస్ట్ ఫిక్సా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోదాం అనుకున్నాను కానీ- బాలాపూర్ గణేష్ ని కానీ బై ఛాన్స్ ఎన్ని దానికి సోలం చిక్కిందనుకో మనకు అదృష్టం ఈసారి. ఇప్పుడు ఎందుకురా బుల్లా, ఒరే పోరారే, నువ్వు పోరారే ఫస్ట్ నువ్వు ఏం కాదు బొమ్మ అంటే సోమంగళ చెప్తాదేమో. నాకు నవ్వు పడలేదు. నా నవ్వు మా అమ్మ నల్లగొండ ఎర్ర అవుతాయి బుక్కలో. డాక్టర్ ఇంట్లో వేడ బొమ్మలు అంటే నూనె అవుతాయి సోమతలు చెప్పేద్దాం. ఇచ్చేయండి. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు దూరేవని గబ్బు గుడి మన రాజపేట చుట్టుపక్కల ఇలాంటి బొమ్మ ఎప్పుడు పెట్టలేదు. ఇది మొదటిసారి మనం పెడుతున్నాం, కొడుతున్నాం. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయరే చెప్పిన అమ్మ నేను నెక్స్ట్ ఇయర్ అదే అని చెప్పినా చేసిన ఇప్పుడు పెడుతున్నాం, కొడుతున్నాం. వీడియోలో ఇది ఎలా డ్రాన్ పెట్ట చుట్టుపక్కల చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.